హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం అండ్ అస్సాంలో జరిగిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించిన రిజల్ట్స్ నిన్న వెలువడ్డాయి. ఇదే డిస్కషన్ నిన్న కూడా చేసాం. కాకపోతే ఒక పూర్తి ఫిగర్ వచ్చిన తర్వాత మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది, ఎవరు నెక్స్ట్ సీఎంగా ఉండబోతున్నారు ఆ పర్టికులర్ స్టేట్స్లో, అండ్ వాళ్ళు ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ ఏంటి. ఇప్పటి వరకు చేసిందంతా ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ ఇంకా బాకీ ఉంది. అదేంటంటే అక్కడ గవర్నెన్స్ని నిలబెట్టడం, దానికి అడ్డుపడేది ఎవరు, ఇవన్నీ చర్చించడానికి ఇప్పుడు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెర్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. థ్యాంక్ యూ సార్, కొంచెం ఎర్లీగా వచ్చారు, ఎందుకంటే మాకు ఆంటిసిపేషన్ ఉంది వాళ్ళు ఏం చేద్దాం, ఎప్పుడెప్పుడు చెప్దాం అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ దీని గురించి మనం నిన్నే చేయొచ్చు, బట్ యూఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద నంబర్స్. కరెక్ట్, పూర్తిగా రానివ్వండి అని. దట్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ పొలిటికల్ అనలిస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే కరెక్ట్ ఫిగర్ వస్తే ఇంకా అంటే పొత్తులు పెట్టుకోకపోవడాలు, ఎక్కడి నుంచి తెచ్చుకోవడాలు ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో థ్యాంక్స్ టు యూ. అండ్ ఏంటి సార్ నెక్స్ట్ ఏం చేద్దాం? సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము మొత్తం అన్ని వర్గాల్లో. అయితే దీంట్లో 2 మెయిన్ స్టేట్స్ మనం చూడాల్సింది. మిగతా 2 స్టేట్స్లో ప్రెడిక్షన్ ఉండే 3. పుదుచ్చేరి వాజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కేరళలో మార్పు వస్తుందని చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు కాదు, 6 నెలల ముందు నుంచే తెలుసు, సంవత్సరం ముందు నుంచి కూడా తెలుసు. ఎందుకంటే పినరాయి విజయన్ అంత అన్పాపులర్ ఉన్నారు ఆయన. అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మ గెలుస్తారు. ఓన్లీ మార్జిన్ ఎంత ఉంటుంది, ఫైనల్ టాలీ ఎంత ఉంటుంది అనేది ఒక డౌట్ ఉండే. అది కూడా వాళ్ళు 100 క్రాస్ చేశారు. బీజేపీ ఆన్ దేర్ ఓన్ మెజారిటీ ఫస్ట్ టైం తెచ్చుకున్నారు. ఓకే, ఇది ఇట్లా ఉన్న పరిస్థితి ఇప్పుడు. కానీ 2 స్టేట్స్, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి తమిళనాడులో మేజర్ మార్పులు జరిగాయి. అవును సార్. దాన్నే ఇప్పుడు పొలిటికల్ లెవెల్ నుంచి చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి కావాల్సిన జవాబులు అడుగుతున్నారు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, తమిళనాడు నుంచి స్టార్ట్ చేద్దాం మనం. తమిళనాడులో టీవీకే గెలిచారు. నేను కూడా చాలా మటుకు సర్వేస్ చూసి దాంట్లో టీవీకేకి 4 సీట్లు 6 సీట్లు వస్తాయి, దానికన్నా ఎక్కువ రాదనుకున్నాం. జస్ట్ ఏదో పొత్తు పెట్టుకునే పార్టీ అవుతుంది, ఓటు చెల్లిస్తారని అనుకున్నాం మనం. కానీ జరిగింది ఏదో డిఫరెంట్గా. ఏం జరిగింది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, నా అంచనా ప్రకారం ఇట్ ఈస్ ద్రవిడియన్ ఓట్స్ అనేది పోయింది కాన్సెప్ట్. దీనికన్నా ముందు తమిళనాడులో ఎలక్షన్ గెలవాలంటే 1960 తర్వాత, 60 దాకా కాంగ్రెస్ హవా ఉండే అక్కడ. 60 తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ ద్రవిడియన్ పార్టీస్ అక్కడ ఎలక్షన్ గెలుస్తుంది, ఐదర్ డిఎంకే ఆర్ తర్వాత ఏఐడిఎంకే. స్థానిక స్టేట్ పార్టీస్ అయినా డిఎంకే అండ్ ఏఐడిఎంకే. ముందు ఏఐడిఎంకే లేకుండా లేదు, ఫస్ట్ డిఎంకే, అక్కడ నుంచి బయటకు వచ్చింది ఏఐడిఎంకే. సో కరుణానిధి, దానికన్నా ముందు అన్నాదురై తర్వాత కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత స్టాలిన్ కొడుకు ఉదయనిధి. ఇటువైపు ఏమో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంజి రామచంద్రన్ ఫస్ట్, దాని తర్వాత జయలలిత, దాని తర్వాత పళనిస్వామి. ఈ 2 పార్టీలు ఉన్నప్పుడు అందరికీ గ్యారంటీ ఏంటంటే వీళ్ళిద్దరిలో నడిమిట్లు ఎవరో ఒకరు కలుస్తారని. సో వీళ్ళిద్దరితోనే పొత్తు పెట్టుకుంటారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, కాంగ్రెస్ ఎప్పుడో రూలింగ్ పార్టీ ఉండే, అప్పుడు కూడా వీళ్ళు ఇచ్చే 20 సీట్ల మీద బతుకుతారు. దాని నుంచి ఒక 5 సీట్లు గెలుస్తారు. ఈసారి 5 గెలిచారు. బీజేపీ కూడా 25 ఇచ్చారు. ఓడిపోతున్న సీట్లు అన్నీ బీజేపీకి ఇచ్చేశారు. దాని నుంచి బీజేపీ గెలిచింది 1. దాంట్లో ఒక చిన్న డిస్ప్యూట్ కూడా ఉంది, ఏం జరగవచ్చు, ఎందుకు జరిగింది అనేది ఒక డిస్ప్యూట్ ఉంది. స్పెసిఫిక్గా మనం చూస్తే టీవీకే ఎందుకు గెలిచారని చెప్పి చాలా మటుకు ప్రేక్షకులు అడుగుతున్నారు. దానికి కారణం ఇది. ఫస్ట్, యంగ్స్టర్స్ అక్కడున్న తమిళనాడులోని యంగ్స్టర్స్ ఇప్పుడు కూడా ద్రవిడియన్ ఫిలాసఫీలో రానోళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు 18 years అయిన వాళ్ళు, లాస్ట్ 5 సంవత్సరాల్లో దే బికేమ్ ద ఓటింగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ద్రవిడియన్ ఫిలాసఫీ అంటే అంత నచ్చట్లేదు. ఓకే. రెండవది, వాళ్ళకు గ్లోబల్ ఆడియన్స్ని చూస్తున్నారు. అంటే వాళ్ళు బయట వెళ్ళి పనిచేయడం కానీ, అది విత్ ఇన్ ఇండియా ఉండొచ్చు, బెంగళూరు, హైదరాబాద్ ఉండొచ్చు, లేకుంటే ఢిల్లీకి వెళ్ళొచ్చు, ముంబైకి వెళ్ళొచ్చు పనిచేయడానికి, ఉద్యోగం కోసం. సో వాళ్ళకి లాంగ్వేజ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఓకే. స్టాలిన్ లాగా హిందీ మాట్లాడకూడదు, హిందీ నడిపించకూడదు, హిందీ స్కూల్ ఉండకూడదు, హిందీ సెకండ్ లాంగ్వేజ్గా మేము అంగీకరించామని చెప్పిన స్టాలిన్ది ఒక స్ట్రాటజీ ఉండేది. ఇది ఇప్పుడు కాదు, 1960లో కూడా, తర్వాత ఫస్ట్ టైం డిఎంకే అనే పార్టీ వచ్చినప్పుడు కూడా యాంటీ హిందీ అజిటేషన్ నడిచింది, పెద్ద అజిటేషన్ అది. ఇన్ఫాక్ట్ మనం చేసిన ఆ సర్వేలో కూడా యాంటీ హిందీ అనేది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ఉండే. ఎందుకంటే అక్కడ ఓట్లు రావాలంటే యాంటీ నార్త్ ఇండియన్గా చూపిస్తేనే మీకు ఓట్లు వస్తాయి. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. కానీ ఇదే లీడర్లు పిల్లలు హిందీ నేర్చుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ మిగతా వాళ్ళు నేర్చుకోకూడదు. ఈవెన్ నీట్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు మీరు చూస్తారు, నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా నీట్లో కూడా వీళ్ళు చాలా మటుకు నీట్ ఎగ్జామ్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్. కానీ అది కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టిపడేసి, కాదు నీట్ ఎగ్జామ్, ఎందుకంటే మేము నేషనల్ లెవెల్లో ఏం జరిగితే మేము పార్టిసిపేట్ చేయము, ఏదో మీరు సపరేట్ కంట్రీ లాగా మాట్లాడతారు వాళ్ళు.
నడుమ ఇట్లా కటింగ్ సౌత్ అని చెప్పే కాన్సెప్ట్ కూడా ఉండే 4 రాష్ట్రాలు సపరేట్ అయిపోదాం మనం, వీళ్ళతో పని లేదు నార్త్ ఇండియన్స్ అని చెప్పేసి కటింగ్ సౌత్ అని కేరళలో కాన్ఫరెన్స్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు, చెన్నైలో కూడా జరిగింది. సో ఈ ద్రవిడియన్ ఫిలాసఫీ అనేది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి పడట్లేదు. సార్ ఈ ద్రవిడియన్ ఫిలాసఫీలో ఉండే ఒక మేజర్ ఒక 3 పాయింట్స్ చెప్పండి సార్. ఒకటి దేవుడు లేడు, నాస్తికత్వం. రెండవది ఒక ఏం చెప్తా, తమిళ్ లాంగ్వేజ్ తమిళ్ కల్చర్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ టు ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ద్రవిడియనిజం ఈజ్ అ కాన్సెప్ట్ బేసిక్లీ. అంటే ఆరియన్స్ అగేన్స్ట్ అని చెప్పొచ్చు మీరు కావాలంటే, అట్లా చెప్పరు డైరెక్ట్గానే, ఇట్స్ ఆల్మోస్ట్ హింటింగ్ లైక్ దట్. 1+1 అంటే 2 కదా సార్. సో దాని సో అదొకటి ఉన్నాయి. సో వన్ ఇస్ దేవుడు లేడు, రెండవది లాంగ్వేజ్, అండ్ మూడవది వీళ్ళ ఫిలాసఫీలో చాలా మటుకు వీళ్ళ ఒక ఫ్యామిలీ హెల్డ్ పార్టీగానే ఉండిపోతారు. అది ద్రావిడియన్ ఫిలాసఫీ అని కాదు, తమిళ్ కల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు తమిళ్ కల్చర్ అన్నిటికంటే మంచిది, ఇంకా ఏ కల్చర్ పనికిరాదు, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి చాలా మటుకు వీళ్ళు అట్లనే మాట్లాడతారు వీళ్ళు. అప్పుడు మనం చూసుకుంటే మహేష్, ఈ ద్రవిడియన్ ఫిలాసఫీని అన్నాదురై టైం నుంచి కరుణానిధి టైంకి వచ్చేటప్పటికి, దాని తర్వాత స్టాలిన్ వచ్చినప్పటికి ఇంకా కొంచెం హార్డ్ కోర్ అయిపోయింది. ముందు ఇంత ప్రాబ్లం లేకుంటుండే. కరుణానిధి వాజ్ ఫార్ మోర్ మెచ్యూర్ మ్యాన్, ఎందుకంటే ఆయన ఒరిజినల్లీ ఆంధ్రా నుంచి, ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ తమిళియన్. అవును, కానీ అది కూడా తమిళనాడులో ఉంది. ఎంజి రామచంద్రన్ ఇస్ అ మలయాళీ ఫ్రమ్ సిలోన్, జయలలిత జయరామన్ ఇస్ ఫ్రమ్ కర్ణాటక. ఇన్ఫాక్ట్ ఎంజీఆర్ అంటే ఇంకా మన శ్రీలంక అని కూడా చెప్తారు. ఇంకా శ్రీలంక ఈస్ మలయాళీ ఫ్రమ్ సిలోన్, శ్రీలంక అప్పుడు సిలోన్ అంటుండే కదా. సో ఇట్లా ఇది అన్న పరిస్థితి. సో ద్రవిడియన్ ఫిలాసఫీ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది నేను సింపుల్ లాంగ్వేజ్లో మరి బోర్డు పాయింట్స్ అడిగాని చెప్పి, కానీ దాని వెనుక చాలా మటుకు ఉంది. బేసిక్లీ ఇట్ ఈస్ అ తమిళ్ రివైవల్ గురించి మాట్లాడతారు, తమిళ్ రిలీజియన్ గురించి మాట్లాడతారు, తమిళియన్ ఫిలాసఫీ గురించి, వాళ్ళ కల్చర్ గురించి, మేమే బెస్ట్ అందరూ పనికిరారు మిగతా అని చెప్పి ఒక ఫిలాసఫీ ఉంది వాళ్ళకి, లేదని కాదు. కానీ ఇది 60s 70s నుంచి వచ్చి 80s 90s వచ్చేదాకా కొంచెం నేను చెప్పాను చూడండి, హార్డ్ కోర్ అయిపోయింది వీళ్ళ నడిమిట్లో. ఒక కాంప్రమైజ్కి రెడీ కారు వీళ్ళు. ఎలక్షన్ గెలిచేది కూడా ఇది యాంటీ హిందీ, యాంటీ ఢిల్లీ యాటిట్యూడ్తో. ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తారు వాళ్ళు, వచ్చి మీ మీద దాదాగిరి చేస్తారు అండ్ ఢిల్లీ వాళ్ళని చెప్పేసి. అది కాకుండా నార్త్ ఇండియన్స్ అగేన్స్ట్ ఒక హేట్ కూడా ఉంది. మీరు ఒక తమిళనాడు మినిస్టర్ చెప్పారు, యూపీ వాళ్ళు వచ్చి పానీపూరి అమ్ముకుంటారు మా దగ్గర, బీహారీ వాళ్ళు వచ్చి టాయిలెట్ గడుగుతారు మా దగ్గర, అక్కడ ఉద్యోగం లేదు, ఏం లేదు, చదువు లేదు, దానికోసం ఇట్లా మమ్మల్ని చూడండి మేము వాళ్ళకి తిండి పెడుతున్నాం. అట్లా ఆ ఒక సుపీరియర్ యాటిట్యూడ్ ఒకటి. లాంగ్వేజ్ షావనిజం ఉంది వాళ్ళకి. ఈవెన్ కర్ణాటకలో ఉంది అనుకోండి, మన దగ్గర తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు. మనకి తెలంగాణ ఆంధ్రాలో వీ హ్యావ్ నో సచ్ ఇష్యూస్. ఈవెన్ కేరళ ఇస్ నో సచ్ ఇష్యూస్. కేరళలో మ్యాక్సిమం బెంగాలీలు యూపీఎడ్స్ కనిపిస్తారు మీకు, అక్కడ వాళ్ళు హిందీ నేర్చుకున్నారు, కానీ వీళ్ళు హిందీ మాట్లాడరు తమిళనాడులో. ఈవెన్ ఇఫ్ యూ గో టు అన్ ఆటో రిక్షా డ్రైవర్, అందరిని చెప్పట్లేదు కానీ మోస్ట్ ఆఫ్ దమ్ లైక్ దట్, దే బిహేవ్ లైక్ దట్ అన్నమాట. మిమ్మల్ని తిప్పుతారు చిన్న డిస్టెన్స్ వెళ్ళాలంటే కూడా, ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ హిందీ. సో ఇది వాళ్ళది బేసిక్ ఫిలాసఫీ. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఇది నచ్చట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు హిందీ నేర్చుకోవాల్సిందే వీళ్ళకి, దే హ్యావ్ నో దట్ చాయిస్. కానీ స్టాలిన్ ఏమంటారు, లే హిందీ నేర్చుకోకూడదు, యూ షుడ్ నాట్ లెర్న్. వాళ్ళకు డిసడ్వాంటేజ్గా మారిపోతుంది అది. ఓకే, రేపు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడకపోతే, నాట్ దట్ మీ వర్క్ ప్లేస్లో హిందీ కావాలి, కానీ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పటికీ హిందీ పనికి వస్తుంది. సో అదొక ఇది ఉండే. రెండవది, వీళ్ళ దాంట్లో కూడా 2 ఫ్యామిలీస్ ఉన్నారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అక్కడ ఫ్యామిలీ అని చెప్పలేము కానీ ఎంజీఆర్ జయలలిత అట్లా నడుస్తుంది అది. ఇక్కడ ఇటువైపు వీళ్ళ ఫ్యామిలీనే మొత్తం నడుపుతున్నారు, ఫాదర్ సన్, సన్ ఫాదర్, ఫాదర్ సన్ అట్లా నడుస్తుంది. దాని వ్యతిరేకత కూడా చాలా మటుకు ఉంది. సో వెన్ విజయ్ కేమ్, వాళ్ళకు కొత్త హోప్గా చూసుకున్నారు. చూడండి వీళ్ళకి బ్యాగేజ్ లేదు. ఓకే, డిఎంకే మేము ద్రవిడియన్ ఫిలాసఫీ, మేము అది ఇదని. జోసెఫ్ విజయ్ ఈజ్ అ క్రిస్టియన్ ఆఫ్టర్ ఆల్. సరే, ఒక ఆపర్చునిటీ ఇద్దాం, ఈయన చాలా ఫ్రెష్గా మాట్లాడుతున్నారు, కొత్త ఐడియాలు తీసుకొస్తున్నాడు, చూద్దాం. సినిమాలో పాపులర్ చాలా మటుకు తలపతి. సో ఆ లాజిక్ నుంచి చాలా మటుకు వీళ్ళు దే సెడ్ వీ విల్ డూ ఇట్. దానికోసం విజయ్కి ఓటేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఒకటి యంగ్స్టర్స్, ఇంకోటి మహిళలు చాలా మటుకు ఓటేస్తారు విజయ్. లేకుంటే ఇన్ని సీట్లు రావు. ఓకే, ఒక 30-40 వచ్చి ఆగిపోతుంది. సో ద్రవిడియన్ ఓట్స్ పోయిందనమాట. దానికోసం వీళ్ళకి 60, వాళ్ళకి 40 లాగిపోయింది. ఓకే, తక్కువ కూడా కాదు, ఇద్దరిని కలుపుకుంటే 100 సీట్లు వాళ్ళకు కూడా ఉన్నాయి. విజయ్కి ఇంకా మెజారిటీ రాలేదు, కానీ అది కాంగ్రెస్ మిగతా చిన్న పార్టీలు పట్టుకుంటూ వచ్చేస్తుంది. కానీ విజయ్కి రాబోయే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్, ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు అడ్మినిస్ట్రేషన్లో. ఆ ప్రాబ్లంతోనే ఆయన ఇంకా కష్టపడతాడు, చాలా మటుకు కష్టపడాల్సిందే. బికాస్ కొత్త ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మీకు కాడర్ లేనప్పుడు, మీకు ఫిలాసఫీ తెలియనప్పుడు మిమ్మల్ని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు
మంచిగా తిప్పుతారు మిమ్మల్ని. అండ్ అది కాకుండా ఎన్నో సంవత్సరాలుగా వేళ్ళునికిపోయిన ఆ రెండు పార్టీలు కూడా ఆబ్వియస్లీ యాంటీగా చాలా చేస్తాయి. వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు ఈయన ఎప్పుడు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ ఇట్లాంటి ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, కొత్త ఒక ఫేస్ కనిపించినప్పుడు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాకా ఎవరు అడగరు. హనీమూన్ పీరియడ్ అంటారు దాన్ని. హనీమూన్ పీరియడ్లో ఎక్కువ అడగరు. ఒకసారి 6 నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం పాటు ఉంటుంది. దాని తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. ఏం చేస్తున్నావు, నువ్వు అన్నావు నాకు 6 నెలలు టైం ఇవ్వండి, సెటిల్ డౌన్ అయిపోతాను, దాని తర్వాత మనం మొదలు పెడదాం ప్రోగ్రామ్స్. ఆల్మోస్ట్ 25,000 30,000 రూపాయలు కావాలి ఆయన బేసిక్ ఫ్రీబీస్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలక్షన్ ముందు ఏమైనా చెప్పొచ్చు, ఎలక్షన్ 25,000 కోట్లు, 8 గ్రాముల గోల్డ్, ల్యాప్టాప్లు, అది ఇది అని క్యాష్ అడ్వాన్స్ అయింది. అది ఎక్కువ రోజులు నడవు, ఎందుకంటే మీకు డబ్బులు ఉండవు. మళ్ళీ దాన్ని మళ్ళీ మోదీ గారి దగ్గర వెళ్ళి అప్పులు అడగాల్సి వస్తుంది ఆర్బీఐ నుంచి. ఈ పరిస్థితిలో ఉన్నారు. సో విజయ్కి ఛాలెంజ్ ఇది ఉండబోతుంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అన్లెస్ మీ దగ్గర ఒక స్ట్రాంగ్ టీమ్ ఉంటేనే వాళ్ళు నడిపించచ్చు. అది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బహుశా చాలామంది ముందుకు వస్తారు అడ్వైజర్గా వచ్చి అడ్వైజర్గా పనిచేద్దాం అది అని చెప్పేసి. ఇది మనం కంపేర్ చేయాలంటే ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పొలిటిక్స్లో జీరో ఎక్స్పీరియన్స్. కానీ ఆయనతోని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బ్యాక్ రూమ్ బాయ్గా. ఆయన వెనక అన్ని చక్రం తిప్పారు ఆయన చాలా మటుకు. సో ఆ ఒక బెనిఫిట్ అక్కడి నుంచి వచ్చింది ఎన్టీ రామారావు గారికి. ఆయన పని చూసుకుంటే క్యాంపెయిన్ నడిపిస్తారు, స్పీచ్లు ఇస్తారు. నాయుడు ఆఫీస్ కంట్రోల్ చేస్తుండే, మొత్తం ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తుండే, ఎలక్షన్ కంట్రోల్ చేస్తుండే. అది విజయ్కి ఇప్పుడు కావాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా నడిపించుకున్నారు ఈవెంట్ మేనేజర్లు, వాళ్ళు వీళ్ళంతా కలిపి. కానీ ముందుకు ఈవెంట్ మేనేజర్ స్టేట్ నడిపించలేరు. ఒక రాష్ట్రం నడిపించాలంటే ఒక మంచి స్ట్రాంగ్ ముఖ్యమంత్రి ఉండాలి, బ్యూరోక్రాట్స్ ఉండాలి, మీతో పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ లాస్ట్ 60 సంవత్సరాల్లో ఈ ద్రవిడియన్ పాలసీని పెట్టుకొని తమిళనాడుని లిటరలీ ధ్వంసం చేశారు వీళ్ళు అందరూ. కోర్స్ డెవలప్మెంట్ వైజ్ తమిళనాడు ఇస్ ఫార్ అహెడ్, దాంట్లో డౌట్ లేదు. అది వీళ్ళు చేసిన పని కాదు. అది ఆటోమేటిక్గా తమిళనాడుకు ఒక అడ్వాంటేజ్ ఉండే ఎప్పటి నుంచో. అక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు చూడండి, అక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, చాలా మటు కోయంబత్తూర్ అట్ వన్ టైమ్ వాస్ ఈవెన్ నౌ మోటార్స్లో చాలా ఫేమస్ అప్పుడు కూడా, ఇప్పుడు కూడా. అట్లాంటి వాళ్ళ దగ్గర ఉండే టెక్స్టైల్ తిరుపూర్ కానీ ఈరోడ్ సేలం వైపు కానీ ఇదన్నీ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్. హొసూరు వైపు వెళ్తే మీరు అక్కడ మీకు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ హొసూరు ఎలక్ట్రానిక్ సిటీ అక్కడ కనిపిస్తుంది మీకు చాలా మటుకు. ఇదన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి తమిళనాడుకి. కానీ ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఒకటే విజయ్కి తక్కువ. లెట్ అస్ గివ్ మై ఛాన్స్. అంటే స్టాలిన్ని చూసాం, దానికన్నా ముందు ఏం చెప్తారు జయలలితని చూసాం, ఎంజీఆర్ని ట్రై చేస్తాం, కరుణానిధి రూల్ చూసాం. ఒకసారి విజయ్ ఛాన్స్ ఇద్దామని చెప్పి బహుశా ఇప్పుడున్న విజయ్ సపోర్టర్స్ అనుకుంటాం. దానికి తప్పు లేదు, లెట్ హిమ్ ట్రై. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం మనం. తర్వాత ఫెయిల్ అయితే అంతే కదా. ఇప్పుడు జగన్కి అదే జరిగింది. జగన్కి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నడిపేయమని, కొత్త రాష్ట్రం అది. ఆయన మెస్అప్ చేసేసిండు. ఆయనకు 5 సంవత్సరాలు ఆయన ఏం చేయాలో ఆయన కూడా క్లారిటీ లేకుండే. క్యాపిటల్ సెట్ చేయలేకపోయారు, ఎక్కడ హైకోర్టు ఎక్కడ కట్టాలని ఆయన క్లారిటీ లేకుండే. చాలా మటుకు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆయన చంద్రబాబు నాయుడు వెంట పడిపోయాడు, అడ్మినిస్ట్రేషన్ గురించి మర్చిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ కాంట్రవర్సీస్ చాలా వచ్చినాయి. ఇదన్నీ జరిగినప్పుడు ఆయన రూలింగ్ మర్చిపోయాడు. ఇట్లా రాష్ట్రం నడిపేయాలి క్వశ్చన్ మర్చిపోయాడు. మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రోల్ ఉంటుంది, మీరు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంకో రోల్ ఉంటుంది. ఆపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏమని చెప్పొచ్చు, నేను తాజ్మహల్ కడతా, రోజుకి 10 తాజ్మహల్ కడతా అని చెప్పొచ్చు మీరు. కానీ మీరు ఒకసారి ఆ చైర్లో వచ్చి కుడితే అర్థమైంది తాజ్మహల్కి ఎంత టైం పడుతుంది. ఇది డిఫరెన్స్. సో ఫస్ట్ 6 months హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పటికైతే ఆయనకి పెద్ద గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు. కాంగ్రెస్తో ఆల్రెడీ చేయగలుగుతున్నారు అన్నారు వాళ్ళు. సో 108 + 5 113. అక్కడి నుంచి ఇంకొక 5-6 మంది దొరికితే, అది సిపిఎం సిపిఐ అందరూ చిన్న చిన్న పార్టీలు ఉన్నారు, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. కానీ వీళ్ళకందరూ తెలుసు ఆయన అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఈజ్ నాట్, ఇప్పుడు దాకా గవర్నమెంట్ నడిపించలేదు ఈయన. అక్కడ ఈయనని కార్నర్ చేస్తారు, అసెంబ్లీలో కానివ్వండి మిగతా చోట్ల కానీ. దెన్ డెఫినెట్గా ఏఐడిఎంకే అండ్ డిఎంకే ఎస్పెషలీ, ఇంకా డిఎంకే కోపం ఉంది. వాళ్ళు అనుకున్నారు ఈసీకి కలిసిపోతారు ఈసారని, కానీ ఎప్పుడు వాళ్ళు కూడా ఎస్టిమేట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. ఒక స్టార్ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే లైక్ ఇప్పుడు కరుణానిధి అయినా కానీ సార్, అంటే ఫౌండర్స్ పక్కన పెడితే, డిఎంకేకి ఫౌండర్స్ పక్కన పెడితే, కరుణానిధి అఫ్కోర్స్ హీ వర్క్ ఫర్ ఫిలిమ్స్, ఆయనకు ఆ ఆరా ఉండింది, ఎంజీఆర్కి ఆరా ఉండింది, జయలలితకి ఆరా ఉండింది, తర్వాత ఈ 2 పార్టీలే కొనసాగుతూ వస్తున్నాయి. కానీ ఒక పొలిటికల్ బేస్డ్, అంటే ఒక లీడర్ బేస్డ్ లీడర్ని ఎంచుకోవడంలో తమిళనాడు ఎప్పుడు విఫలమైందా, లేకపోతే అసలు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదా సార్? అక్కడ ఛాన్స్ అని కాదు, ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్ వచ్చినప్పుడు మీకు ఛాన్స్ ఉండదు. అది మీరు ఎక్కడైనా చూడండి. ఈవెన్ ఇప్పుడు టీవీగా చూసుకున్నా సార్, తను ఒక ఫిల్మ్ స్టారే,
సరే కొత్తవాడు కొత్త పార్టీ పెట్టుకున్నాడు, కానీ తను కూడా ఒక ఫిల్మ్ స్టారే. ఒక గవర్నెన్స్ని చూసి లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చిన ఒక పార్టీని చూసి అరే ఇప్పుడు మన బీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళు ఏం సినిమాలో లేరు, వాళ్ళు ప్రాపర్గా పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత వాళ్ళే కంటిన్యూ అయ్యారు. అలాంటి వాళ్ళని ఎందుకు చేసుకోలేకపోయారు తమిళనాడు ప్రజలు అంటున్నారా? తమిళనాడులో ఎప్పుడు ఫిలిం స్టార్ అనేది పెద్ద ఒక డ్రా, అక్కడ పెద్ద ఒక అడ్వాంటేజ్. ఎంజీఆర్ గారు చూడండి, జయలలిత చూడండి, ఇప్పుడు విజయ్, శరత్ కుమార్ నన్ను ఇట్లా కెప్టెన్ విజయకాంత్ ఉన్నారు, ఇట్లాంటి చాలా మంది ఫిలిం స్టార్స్ వచ్చారు వెళ్ళారు. రజనీకాంత్ కూడా అప్పట్లో పోటీ చేశారు కానీ అవ్వలేదు. సో కమల్ హాసన్ ఉన్నారు ఇప్పుడు, కమల్ హాసన్ ఉన్నారు చాలా మంది. సో అదే టైంలో నాకు గుర్తుంది కేరళలో మా వైపు నుంచి చిన్న చిన్న మా లీడర్స్ ఫామ్ అయ్యారు. కానీ కొంతమంది ముఖేష్ లాంటి వాళ్ళు బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండ్ ఆల్, గణేష్ కుమార్ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే. సినిమా నుంచి అంటారా? సినిమా నుంచి వచ్చిన సురేష్ గోపి ఇస్ దేర్. కానీ పెద్ద పెద్ద స్టార్లు ఎవరు ముఖ్యమంత్రి రోల్కి వెళ్ళలేదు, ఆ టైప్కి వెళ్ళలేదు అసలు. ప్రేమ్ నసీర్ ఒకసారి ట్రై చేశారు కేరళలో. ప్రేమ్ నసీర్ ఎస్టర్ ఇయర్స్ మన అక్కినేని నాగేశ్వర్ లాగా, ఆ టైంలో నాగేశ్వరరావు కదా ఎంజీఆర్ లాగా ఆ ఎరాలో ఉండే ఆయన ఎలక్షన్ పోటీ చేసి ఓడిపోయాడు కేరళలో. ఆలోచించండి. సో కేరళలో అది లేదు. కేరళలో మీరు పొలిటీషియన్ ఉన్నా, మీరు ఫిలిం స్టార్ ఉన్నా మేము పట్టించుకోము. మీ కేపబిలిటీ ఉందా చూస్తాం, ఓటేస్తాం మీకు, అంతే. స్టార్ పవర్తో ఎలక్షన్ గెలవడం ఇంపాసిబుల్. స్టార్ పవర్తో తీసుకొస్తారు కానీ అక్కడ నుంచి అంతే. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అన్నమాట. సో విజయ్కి ఇదొక డిసడ్వాంటేజ్గానే స్టార్ట్ అవుతున్నారు. కానీ ఆయన ఒక మంచి టీంని డెవలప్ చేసుకుంటే దెన్ ఇట్ ఇస్ దర్. ఈవెన్ నేను అది ఎప్పుడు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన అంత బ్రిలియంట్ కాదు. నేను ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ క్యాబినెట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. కాంగ్రెస్లో ఉన్నప్పుడు పాత సెక్రటరీ. ఇంగ్లీష్ అస్సలు ఆయనకి ఫ్లూయెన్సీ లేకుండే, అప్పుడు తెలుగులోనే మాట్లాడుతుండే ఎక్కువ. సో అప్పుడు నుంచి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు చూడండి ఎంత మార్పులు వచ్చినాయి. ఆయన ఏం చేశారంటే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చుట్టుపక్కల ఆయన మంచి బ్యూరోక్రట్స్ని పెట్టుకున్నారు. ఎస్వి ప్రసాద్ కానీ, రణదీప్ సుధాన్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది, జేసీ మహంతి, వీళ్ళందరూ ఉన్నారు చుట్టూ. దే ప్రొటెక్టెడ్ హిమ్. వాళ్ళ నుంచి నేర్చుకున్నారు. ఎప్పుడు అంటారు చూడండి, ఇఫ్ యూ ఆర్ నాట్ బ్రిలియంట్ యువర్ సెల్ఫ్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్రిలియంట్ పీపుల్ అంటారు. అండ్ వాళ్ళ ఆరా మీ మీద రబ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు మీకోసం చూసుకుంటారు, వాళ్ళు మీకోసం మాట్లాడతారు. సో ముఖ్యమంత్రి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారు ఆ టైంలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కే కామరాజ్, ఇద్దరు ప్రధానమంత్రిని కూర్చోబెట్టారు. ఆయన కింగ్ మేకర్ ఉండే, స్కూల్ కూడా వెళ్ళలేదు ఆయన, 4th క్లాస్ కూడా పాస్ కాలేదు. ఓకే, బట్ హీ బికేమ్ ఏ వెరీ బిగ్ లీడర్. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. అందరు ఎడ్యుకేటెడ్ అని కాదు కదా, కానీ మీ దగ్గర ఒక టీం ఉండాలి. మీరు ఒక మ్యాచ్ ఒంటరిగా ఆడలేరు. స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్ మీరు కాలేరు, బౌలింగ్ మీరు చేయలేరు, వికెట్ కీపింగ్ మీరు చేయలేరు, అన్నీ మీరు చేయలేరు. యూ ఆర్ నీడ్ ఎ టీమ్ ఫర్ దట్. టేబుల్ టెన్నిస్ కాదు, క్రికెట్ ఆడాలి అక్కడ. సేమ్ థింగ్. ఇట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రన్స్ ఆర్ టు బి స్కోర్డ్, మ్యాచ్ గెలవాలి మీరు. దానికున్న పాలిటిక్స్ కూడా అంతే. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆ టీమ్ ఎలక్షన్ టైంలో ఒక రోల్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ టైంలో 4-5 సంవత్సరాల పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. అప్పుడే మిమ్మల్ని ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. లేకుంటే ఫస్ట్ టైం కాగానే పక్కన పడేస్తారు మిమ్మల్ని. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా 2 సీట్స్ గెలిచారు సార్ విజయ్. అందులో ఒక సీట్కి ఇప్పుడు రాజీనామా చేశారని చెప్పేసి, లైక్ ఎంతో హోప్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఇప్పుడు అక్కడ అందరూ, అంటే అది అందులో ఎంత నిజం ఉందో నాకు కూడా తెలియదు, అక్కడ త్రిషను నిలబెట్టి డిప్యూటీ సీఎం చేస్తారు అని చెప్పేసి అంటే అంటున్నారు. తెలిసిందే కదా సార్, ప్రతిసారి ఒక ఫన్ సైడ్ని చూస్తుంటారు, లేకపోతే కావాల్సిన మసాలా కావాలి కాబట్టి. అదే కనుక జరిగితే నాకైతే 1 year వరకు ఉండాల్సిన హనీమూన్ పీరియడ్ పక్కన పెట్టేస్తే నాకు ముందే హోప్స్ అని క్రాష్ అయిపోతాయి. ఫైన్ సార్, విల్ జంప్ టు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో జరిగింది ఒక ఎర్త్ క్వేక్, ఒక భూకంపం వచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఆ ఏరియాలో ఎప్పుడు భూకంపాలు వస్తుంటాయి, అస్సాం, వెస్ట్ బెంగాల్ సీస్మిక్ ఏరియాస్ అదంతా. వెస్ట్ బెంగాల్లో మనం ఎవ్వరూ ఊహించలేదు, ఎక్సెప్ట్ ఫర్ యాక్సిస్ మై ఇండియా. వాళ్ళు పోలింగ్ చేయలేదు కూడా. వాళ్ళే ప్రెడిక్ట్ చేశారు తమిళనాడులో విజయ్ విల్ స్కోర్ 100+ అని. మిగతా ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. మన ఒపీనియన్ పోల్స్, తర్వాత ఎగ్జిట్ పోల్స్లో కూడా. వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న మమతా బెనర్జీని ఇట్లా ఎందుకు చేశారు ప్రజలు? వాళ్ళని కంప్లీట్గా పక్కనెందుకు పెట్టేశారు? అఫ్కోర్స్ 60 సీట్లు గెలిచారనుకోండి, కానీ బీజేపీకి 200 సీట్లు రావడం అనేది ఇట్ ఇస్ వండర్ ఆఫ్ వండర్స్ సార్. 148, 150 అనుకున్నాం సార్, మ్యాక్స్ 170 అనుకున్నారు, కానీ ఈ లెవెల్ అని అసలు అనుకోలేదు. ఏమైతుందంటే ఆఫ్టర్ యూ రీచ్ అ సర్టన్ పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ వచ్చినప్పుడు మీకు 40+ రాగానే మీరు ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. మీకు 2 పార్టీలు ఉన్నప్పుడు, 3 పార్టీలు ఉన్నప్పుడు లైక్ తమిళనాడు, మీరు ముగ్గురు 33 తీసుకొస్తారు. ఎవడు 40కి వెళ్తాడో వాడు తీసుకెళ్ళిపోతాడు. అదే జరిగింది తమిళనాడులో కూడా విత్ విజయ్స్ పార్టీ టీవీకే. ఇక్కడ కూడా అదే.
ఇక్కడ బేసిక్లీ ఏం జరిగిందంటే ఒకటి ఎస్ఐఆర్ ప్రాసెస్. అవును. ఇప్పుడు మమతా బెనర్జీ కానీ రాహుల్ గాంధీ కానీ మళ్ళీ మొదలు పెట్టారు వాళ్ళ పాట. మీరు 100 సీట్లు కొట్టేశారు. 100 ఎందుకండి, 294 ఉన్నాయి కదా. 100 సీట్లు ఒకటే ఎందుకు కొట్టారు బీజేపీ? డిలీషన్ హ్యాపెండ్ అక్రాస్ ద స్టేట్. బీహార్లో జరిగింది, తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడులో 1 కోటి మంది పోయారు. ఇది వెస్ట్ బెంగాల్ కన్నా ఎక్కువ పోయారు. అక్కడ 90 లక్షలు, ఇంకా 92 లక్షలే. అదే. సో 92 లక్షల్లో మనకు తెలిసిందే ఫస్ట్ ఫేజ్లో 60 లక్షల మంది తీసేశారు. అప్రాక్సిమేట్లీ 65 అనుకోండి. చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ మారిపోయిన వాళ్ళు, అంటే అక్కడి నుంచి బయటికి మైగ్రేట్ చేసిన వాళ్ళు. రెండో ఫేజ్కి వచ్చినప్పుడు 25 లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీ అని చెప్పి ఆపెట్టారు. బేసిక్లీ లాజికల్ డిస్క్రిపెన్సీ ఏంటంటే, ఒకటి మీ అమ్మగారు నాన్నగారి పేరు మీ పేరుతో మ్యాచ్ కావట్లేదు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మా రికార్డ్స్ అట్లా ఎవరు లేరు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటాడు, ఓకే, వాళ్ళ అమ్మ నాన్న పేరు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంటుంది? సో లాజికల్ డిస్క్రిపెన్సీలో పక్కన పెట్టేస్తారు. అట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఇచ్చిన అడ్రస్ తప్పు ఉంటుంది, మీరు ఇచ్చిన ఐడి కార్డు తప్పు ఉంటుంది, ఏదో అన్నితో ఆ లాజికల్ డిస్క్రిపెన్సీని సార్ట్అవుట్ చేయడానికి సుప్రీంకోర్టుకి పెద్ద కేసు వచ్చి మమతా బెనర్జీ వెళ్ళింది. దాంతో సుప్రీంకోర్టు ఒక టీంని పెట్టారు. కల్కటా హైకోర్టు అండర్లో ఒక 200-300 జడ్జెస్ని తీసుకొచ్చారు, పక్కన డిస్ట్రిక్ట్స్ని, పక్కన స్టేట్ నుంచి అంతా. వీళ్ళు బేసిక్లీ జూనియర్ లెవెల్ జడ్జెస్. వాళ్ళు ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూటనైజ్ చేశారు. యూజువలీ వాళ్ళు చేయక్కర్లేదు, ఆ పని ఒఫీషియల్స్ది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. కానీ వీళ్ళు అన్నారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం పనిచేస్తున్నారు అది ఇది అనగానే వీళ్ళు జడ్జెస్ని పెట్టి అప్లికేషన్స్, రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ అన్నీ రివ్యూ చేశారు. దాంట్లో ఒక 1% మందికి నెక్స్ట్ స్టెప్ ఓకే గో అహెడ్ దిస్ ఇస్ కరెక్ట్ అని చెప్పి అప్రూవల్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఓటేయొచ్చారు, మిగతా వాళ్ళకి నథింగ్ టు ఇట్. సో ఈ అప్పీల్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నారు, కల్కటా హైకోర్టు దగ్గర చెప్పి ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టిస్తారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఉంటారు, 10 మంది ఉంటారు, సపరేట్గా కూర్చుంటారు. వాళ్ళు మీ అప్పీల్స్ వింటారు. సార్ నేను చనిపోయాను అంటారు, నేను బతుకున్నాను చూడండి, మా అమ్మ నాన్నగారి పేరు ఇది ఉండే సార్, మహమ్మద్ యూసుఫ్ ఉండే, యూసుఫ్ మహమ్మద్ అని నేను తప్పుగా రాశాను సార్, ఇది కరెక్ట్ చేయండి సార్, ఇది నా సర్టిఫికేట్ సార్ అంటాడు. మళ్ళీ ఆయన అంటాడు, ఎలక్షన్ కమిషన్ అంటాడు, ఈ సర్టిఫికేట్ ఫర్జీ, ఇది ఫేక్ అంటాడు. మళ్ళీ డిస్ప్యూట్ అక్కడ. సో ఇదంతా సార్ట్అవుట్ చేయడానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది వీళ్ళకి. సో ఈ నడుమిట్లో 25 లక్షల మంది కూడా పోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మమతా బెనర్జీ సపోర్టర్స్ లైక్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, ఈ సో కాల్డ్ ఫెసాలజిస్ట్, ఆయన ఏమంటున్నారు, ఈ బీజేపీ టీఎంసీ నడుమిట్లో డిఫరెన్స్ 5% ఓట్ పర్సంటేజ్. లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, మనం డిస్కస్ చేసాం, 10% ఉండే. ఏది టీఎంసీకి ఎక్కువ ఉండే, బీజేపీకి తక్కువ ఉండే. ఇక్కడ 2,80,00,000 మంది ఓటేస్తే ఇక్కడ 2,20,00,000 మంది బీజేపీకి వేసారు. అంటే 60 లక్షల మంది డిఫరెన్స్. అండ్ దట్ ట్రాన్స్లేటెడ్ టు 10% ఆఫ్ టోటల్ ఓటర్స్. ఈసారి 5% ఉంది డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఈయనేమంటున్నారు, ఆ 27 లక్షలు తీసేసారు చూడండి, అది 5% అంట. అబ్సల్యూట్లీ నో రిలేషన్, రిడిక్యులస్ యాక్షన్. నేను యాక్చువల్ పాయింట్ చెప్పడానుకుంటున్నా ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో డిలీట్ చేసిన దాంట్లో ఓకే లాస్ట్ ఫేజ్, దట్ ఈస్ డిస్క్రిపెన్సీలో ఉన్న వాళ్ళు 27 లక్షల మందిలో 66% హిందువులు, 33% ముస్లిమ్స్. అంతే. వీళ్ళ లాజిక్ ప్రకారం మమతా బెనర్జీ కానీ మిగతా వీళ్ళందరూ ముస్లిమ్స్ని బీజేపీ తీసేస్తున్నారు ఓటర్. 66% మంది హిందువులు. సో మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు ఈవెన్ విత్ ఇన్ ఈసారి గెలిచిన సీట్లు కూడా చూడండి, ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్, టీఎంసీ ఎక్కడెక్కడ మ్యాక్సిమం డిలీషన్స్ జరిగిందో, ముర్షిదాబాద్, మాల్డా అంతా మొత్తం కంప్లీట్లీ ముస్లిం పాపులేషన్. అక్కడ అన్ని టీఎంసీ గెలిచారు. ఈవెన్తో తీసిన తర్వాత కూడా ఎక్కడెక్కడ హిందువుల్లో పాపులేషన్తో మళ్ళీ ఓటర్స్ని తీసేశారో అక్కడ బీజేపీ కూడా ఓడిపోయారు కొన్ని సీట్స్. బీజేపీ కూడా అడ్వాంటేజ్ రాలేదు అక్కడ. సో ఈ డిలీషన్ అనేది ఎస్ఐఆర్ ప్రాసెస్ది దీంతో ఏం సంబంధం లేదు ఈ ఓటింగ్తో. ఇది బేసిక్లీ మీరు ఫేక్ ఓటర్స్ తీసేసినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది అంతే. 82లోనే 92 అయిపోయింది. ఎందుకంటే మీరు 10 లక్షల మందిని తీసేశారు, 90 లక్షల మంది తీసేస్తుంటారు దానికోసం అనమాట. ఇది ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. బీజేపీ ఎందుకు గెలిచిందంటే డెఫినెట్గా వాళ్ళు కష్టపడి పనిచేశారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళ పార్టీ మెషినరీ, అది ఒక ఆర్మీ లాగా. పైనుంచి ఒక ఆర్డర్ వస్తే కిందకి వెళ్తున్న ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి. కాంగ్రెస్కి అది లేదు. అక్కడ బిర్యానీలు, మందు అన్నీ పెట్టాల్సి వస్తుంది, పెట్రోల్ పోపించాల్సి వస్తుంది, అప్పుడే పనిచేస్తారు వాళ్ళు. కమిటెడ్ కాడర్ లేదు వాళ్ళగా. వీళ్ళది బేసిక్లీ ఒక ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వస్తున్న భావజాలం ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి దే కీప్ గోయింగ్ హైడ్ అనమాట. వాళ్ళకి ఒక యుద్ధం లాగా వెళ్తారు వాళ్ళు. ఈవెన్ చిన్న ఒక మున్సిపల్ ఎలక్షన్ కూడా వాళ్ళు లోక్సభ ఎలక్షన్ లాగా తీసుకుంటారు. అదే టైంలో రాహుల్ గాంధీ కొలంబియాకి వెళ్ళిపోతారు. పార్ట్ టైం పొలిటీషియన్ ఉండలేరు లైఫ్లో. ఐ సెడ్ దిస్ బిఫోర్ ఆల్సో, యూ కెనాట్ బి ఏ పార్ట్ టైం పొలిటీషియన్, యూ హ్యావ్ టు బి ఫుల్ టైం పొలిటీషియన్. అప్పుడప్పుడు ఒమాన్కి వెళ్ళిపోయాడు, మొన్న దానికన్నా ముందు కంబోడియా అన్నాడు, మన థాయిలాండ్ అన్నారు, తిరుగుతూనే ఉన్నారు ఈయన. సో వాళ్ళ పార్టీ వైపు నుంచి ఏముంటుంది ఎఫర్ట్?
మీరు మోదీ గారు ఈ ఏజ్లో ఎన్ని మీటింగ్ అడ్రస్ చేస్తున్నారు చూడండి ప్రతిరోజు. కోర్స్ మీరు చెప్పొచ్చు వాళ్ళు ప్రధానమంత్రి ఆయనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎస్, డెఫినెట్గా ఉంటుంది కదా. మీకెవరు వద్దన్నారు? మీరు కూడా ఫ్లైట్లు తీసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో హైర్ ఫ్లైట్స్. కానీ ఆయన చేయట్లేదు రాహుల్ గాంధీ. ఆ కాన్ఫిడెన్స్ లేదు ఆయనకి. దట్ నేను ఇక్కడ క్యాంపెయిన్ చేసి రేపు అన్ని సీట్లు ఓడిపోతే నా మీద వస్తుంది ఇదంతా అని చెప్పి క్యాంపెయిన్ చేయడం ఇదన్నమాట. ఇప్పుడు జరిగింది వెస్ట్ బెంగాల్లో ఈ యంగ్స్టర్స్, అక్కడ కూడా మహిళలు చాలామంది, అండ్ హిందూ కన్సాలిడేషన్ అన్నిటికంటే పెద్దది అది హిందూ కన్సాలిడేషన్ జరిగింది. అక్కడ ఉన్న హిందూస్ భయపడ్డారు కూడా ముందు. ఎప్పుడు మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ హిందువుల మీద చేసిన అత్యాచారాలు టీవీలో చూసి పేపర్లో చదివి వాళ్ళకు కూడా ఒక డౌట్ వచ్చింది, రేపు ఇది మాతో కూడా జరగవచ్చు. మేమున్న ఇదే భారతదేశంలో జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. సో మేమేం చేయాలి? ఒక గవర్నమెంట్ తీసుకురావాలి, వాళ్ళు మమ్మల్ని కాపాడుకుంటారు. అదర్వైజ్ వీల్ బికమ్ అనదర్ బంగ్లాదేశ్. దట్ ఈస్ హౌ బీజేపీ ఓట్ స్ట్రెంగ్త్ 2 నుంచి 77, 75, ఇప్పుడు 200+. ఇది బీజేపీ గ్రోత్ అన్నమాట. సార్, కంపేర్ చేస్తే 2 రాష్ట్రాలకు కూడా, అంటే ఇప్పుడు తమిళనాడుకి వెస్ట్ బెంగాల్కి పాలనా వ్యవస్థ పరంగా కూడా 2 సేమ్ ఛాలెంజెస్ ఉన్నాయి సార్. లైక్ ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు గవర్నెన్స్ని అక్కడ నడిపించాలి. సో ఇంకా అంటే బయటికి పేర్లు రాలేదు, మీ నోటి నుంచి ఉండాలనుకుంటున్నాను, హూ కుడ్ బి ది సీఎం క్యాండిడేట్. ఎందుకంటే ఒక ఉమెన్ని ఓడించిన తర్వాత లైక్ ఇంకో ఉమెన్ నిలబెట్టే అవకాశం ఉందా, లేకపోతే సువేందు అధికారి? ఎందుకంటే ఆయన పార్టీకి ఈ స్టేటస్ తీసుకొచ్చారంటే సెంట్రల్ లీడర్షిప్ చాలా పెద్ద రోల్ ఉందనుకోండి, అమిత్ షా గారిని, మోదీ గారు కానీ. దాని తర్వాత మంత్రివర్గంలో ఏమన్నా తరుణ్ చుగ్ లాంటి వాళ్ళు, మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు అక్కడ. కానీ మెయిన్ పర్సన్ హూస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ పనిచేస్తుంది సువేందు అధికారి. దీనికన్నా ముందు నందిగ్రామ్ నుంచి మమతాని ఓడించారు, అంటే ఫస్ట్ టైం హీఈస్ డిఫీటింగ్ ఆర్. ఈసారి భవానీపూర్ నుంచి వీళ్ళ హిస్ ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ టీఎంసీ. మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఉండే ఒక టైంలో ఈయన. అట్లాంటి మనిషి అక్కడి నుంచి వచ్చారు కదా బీజేపీ. హిమంత బిశ్వ శర్మ స్టోరీ లాగానే ఇది కూడా ఒక స్టోరీ. హిమంత బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్ లీడర్ ఉండే ఒక టైంలో. రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్ తినిపించిందని చెప్పి బయటికి వెళ్ళిపోయింది పార్టీ నుంచి. చెప్పారు. సో ఆ స్టోరీ ఉంది అక్కడ. సో మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఇది ఈయన. సో అక్కడి నుంచి మమతా బెనర్జీతో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి బయటకు వచ్చి బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన మనిషి. అండ్ ఈజ్ అ ఫైటర్. ఆయన మీద ఎన్ని కేసులు వేశారో కల్కట్టా పోలీస్ కానీ, వెస్ట్ బెంగాల్ పోలీస్ కానీ, ఆయన ఎంత హరాస్ చేశారో, వాళ్ళ ఫ్యామిలీని హరాస్ చేశారు. కానీ ఆయన డిడ్ంట్ గివ్ అప్, పోరాడారు, చాలా బాగా పోరాడారు. అండ్ నౌ గెలుచుకున్నారు. సో ఇవాళ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు అందరూ, ఎంటైర్ టీమ్, వెస్ట్ బెంగాల్ టీమ్ ఇస్ ఇన్ ఢిల్లీ టుడే. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, పార్టీ హైకమాండ్ ఎక్కువ రోజులు తీసుకోరు, 2-3 రోజులు తీసుకుంటారు. వాళ్ళు డిసైడ్ చేసి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ 9th అని విన్నాను, రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే రోజున ఉండబోతుంది. ఇక్కడ 10th మోదీ గారు ఇక్కడికి వస్తున్నారు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ ఉంది. సో బస్సులు ఇట్ విల్ బి 9th. సార్ ఇక్కడికి వస్తున్న కారణం ఏంటి సార్? హైదరాబాద్కి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన వేస్తారు, ఇదంతా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే సార్, 15 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ అనాలిసిస్ కూడా చేస్తాం. అక్కడున్న కొత్త పెట్టుబడులు రాకపోవడం కానీ, లేకపోతే అందరూ వెళ్ళిపోవడం కానీ, వలసలు వెళ్ళిపోవడం కానీ చాలా ఉన్నాయి. అండ్ క్రైమ్ రేట్, కరప్షన్, క్రైమ్ రేట్, అండ్ అక్కడ పోలీస్ స్టేషన్ కల్చర్ అనేది లేదు. ఏదైనా సరే టీఎంసీ ఆఫీస్లో సెట్ చేసుకుంటారు అన్నట్టు అగ్రిమెంట్ అక్కడ జరుగుతుంది. సో ఇదంతా సెట్ అవ్వడానికి ఈజీగా ఒక 5 years దాకా పడుతుంది కదా సార్. ఇప్పుడు కొత్త పెట్టుబడులు తీసుకోరు, అంత టైం తీసుకోక్కర్లేదు. వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్నారు, విజయలాగా కాదు. దట్స్ తమిళనాడు డిఫరెన్స్ ఇస్ కమింగ్. వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే, పనిచేసిన వాళ్ళే. వీళ్ళకి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, వీళ్ళకి సిస్టమ్తో ఎట్లా పని చేయించాలో అది కూడా తెలుసు వీళ్ళకి. సో న్యాచురల్ వీళ్ళు చేస్తారు, అది దాంట్లో డౌట్ లేదు. తో సువేందు అధికారి కానీ ఎవరైనా ఉండే కానీ 5 సంవత్సరాలు అక్కర్లేదు. ఫస్ట్ ఇస్ లా అండ్ ఆర్డర్. అక్కడ మొన్న యూపీ నుంచి ఒక సింగం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించాను, పేరు మర్చిపోయాను నేను. ఆయన అక్కడ వచ్చి మొత్తం హంగామా ఉండే అంది ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ కమిషన్ డెప్యూటీ చేశారు ఆయన, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఒకరోజు ఒక గుండా ఇంటికి వెళ్ళారు, వాడు వార్నింగ్ ఇవ్వడానికి, నువ్వు కనిపించకూడదు, రోడ్ మీద కనిపించకూడదు అని చెప్పి. ఎలక్షన్ రోజు చూస్తే వాడి చుట్టుపక్కల 8 పోలీసు వాళ్ళు కూర్చున్నారు. ఏంట్రా అని క్వశ్చన్ చేస్తే వాడికి ప్రొటెక్షన్ అంట, వాడు ఎమ్మెల్యే కూడా కాదు, ఏం కాదు, గల్లీ లీడర్. వాడికి 8 మంది పోలీసు ఎస్కాట్ సెక్యూరిటీ. ఏంటంటే మమతా బెనర్జీ ఇచ్చారు. అండ్ ఈజ్ ఫ్రమ్ ద మైనారిటీ కమ్యూనిటీ. ఓకే. అక్యూజ్డ్ ఆఫ్ వేరియస్ రేప్స్, మర్డర్ అన్నీ ఉండే వాడి మీద కేసులు. కానీ వాడికి పోలీస్ ప్రొటెక్షన్. ఎవరు సార్ పేరు తెలుసు? ఐ థింక్ సమ్ యూసుఫ్ సంథింగ్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్. గల్లీ లీడర్ వాడు.
చాలా పెద్ద న్యూస్ వచ్చింది మీడియాలో. ఈయన వెళ్ళి లాస్ట్లో పోలీసు వాళ్ళు పంపించేశారు అక్కడి నుంచి, ఎలక్షన్ కమిషన్ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని. సో వీళ్ళ వైపు నుంచి వైలెన్స్తోనే వీళ్ళు బతికారు ఇన్ని సంవత్సరాలు. ఇది ముందు సిపిఎం టైంలో కూడా జరిగేది అది. కానీ మహిళల మీద చేసిన అత్యాచారాలు, ఆర్జీ కార్ కేసు కానీ, సందేశ్ ఖాళీ కానీ అన్నీ చూస్తే ఒక మహిళగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉండి కూడా ఇది జరుగుతుంది. దాని తర్వాత జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఇంకా జరగకూడదు ఇంకోసారి అని చెప్పి స్టెప్ తీసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు, మీరు మా అమ్మాయిలు ఎందుకు పంపిస్తారు రాత్రిపూట బయట? అదేనా అడగది క్వశ్చన్. ఇన్ఫాక్ట్ వాళ్ళ మదరే గెలిచారు. ఆమె గెలిచేదాకా నేను జుట్టు ముడేసుకోను అని దువ్వుకోను అని చెప్పేసి చెప్పారు. సో ఆమె మహాభారతంలో ఉన్న ఎపిసోడ్లో ఉంది సార్ అది నాకైతే. ఈవెన్ వన్ లేడీ ఇస్ దేర్, ఐ ఫర్గెట్ హర్ నేమ్, ఒక మేడ్ సర్వెంట్. ఆమె లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ఇల్లు తగలబెట్టేశారు లాస్ట్ టైం టీఎంసీ వాళ్ళు. ఈసారి బీజేపీ మళ్ళీ టికెట్ ఇచ్చారు, షీ హస్ వన్. ఆమెకి 2,500 రూపాయలు ఎంత వస్తుండే ఇంట్లో పనిచేసి, 2-3 ఇంట్లో పనిచేస్తుంది ఆమె. సో ఆ పనిచేసే పని మనిషి కూడా ఆమెకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. బీజేపీ బయట నుంచి పోటీ చేసి గెలిచింది. ఇక్కడ తమిళనాడులో ఒక ఆటో డ్రైవర్ విన్ అయ్యాడు ఎమ్మెల్యేగా, ఇక్కడ ఒక ఇళ్లలో పనిచేసే ఒక పని మనిషి ఎమ్మెల్యే. సో అట్లాంటిది జరుగుతుంది, లేదని కాదు. సో అదేం మమతా బెనర్జీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మైనారిటీ ఓట్స్ మీద డిపెండ్ అయ్యి ముస్లిం ఓట్స్ వాళ్ళ కోసం చేసి ఫైనల్లీ అక్కడున్న ప్రజలకు కోపం వచ్చింది. ఇది బంగ్లాదేశా, ఇది పాకిస్తానా, లేకుంటే ఇది వెస్ట్ బెంగాల్ అని. హిందువుల మీద అత్యాచారం అక్కడ మహమ్మద్ యూనిస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ అర్థమైపోయింది, ఏదో ఒక రోజు యాక్షన్ డే జరిగినట్ల ఇక్కడ కూడా హిందువులను అప్పుడు లక్షల్లో చంపేశారు, ఇది మళ్ళీ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అప్పుడు ముస్లిం లీగ్ కానీ వీళ్ళందరూ కలిసి చేసిన గొడవ జమాయతే ఇస్లామీ, ఇది మళ్ళీ భారతదేశం జరుగుతుంది, ఇది మా ఇండియాలో జరుగుతుంది, మా కలకట్టాలో జరుగుతుంది, మా భారతదేశంలో జరుగుతుంది. వాళ్ళకి భయం ఉండే హిందువులకి. హిందువులందరూ కన్సాలిడేట్ అయిపోయారు. ఎక్కడెక్కడ 30% ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని మమతా బెనర్జీ ఫుల్ వాళ్ళ వైపు ఉంచుకున్నారు. అది చూసిన హిందువులకు కోపం వచ్చి హిందువులందరూ కంబైన్ అయ్యి వాళ్ళు ఓటేశారు. దానికోసం 200+ సీట్లు వచ్చింది, లేకుంటే రాదు. హిందూ ధృవీకరణ జరిగింది, హెవీగా జరిగింది చాలా మటుకు. అది జరగడానికి కారణం ఇది బీజేపీ వాళ్ళు వెళ్ళి చేసి ప్రచారం చేస్తుంతో కాదు. అది 5-10% ఉండొచ్చు, మిగతాది వాళ్ళకే అర్థమైపోయింది మా ఎగ్జిస్టెన్స్ ఈజ్ అండర్ థ్రెట్. ఈ గుండాలు లాంటి కూర్చున్నారు ఈ లీడర్లు, కొంతమంది మైనారిటీ కమ్యూనిటీ నుంచి. వీళ్ళు చేస్తున్న ఇది మా పిల్లలు, మా అమ్మాయిలు సేఫ్గా లేరు. ఎంతోమంది మహిళల్ని రేప్ చేశారు ఫస్ట్ ఎలక్షన్ తర్వాత, సెకండ్ ఎలక్షన్ తర్వాత కూడా మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు మీరు చెప్పినట్లు ఒక ప్యారలల్ పంచాయతీ నడిపించారు వాళ్ళు సిస్టమ్. అదన్నీ చూసే ప్రజలకు విసుకొచ్చేసింది లాస్ట్లో. లెట్ us somehow get rid of these people. అదే జరిగింది. ఆ కోపంతో వచ్చి ఓటేశారు. మీరు వినుంటారు, ట్రైన్లలో వచ్చారు, బస్సులలో వచ్చారు, ఫ్లైట్లలో వచ్చారు, కానీ మేము ఓటేస్తాం. అందరూ అప్పుడు ఏమనుకున్నారంటే మమతా బెనర్జీ వీళ్ళందరినీ పిలిపించుకున్నారు. బెంగాలీ అస్మిత, బెంగాలీని, నార్త్ ఇండియన్స్, గుజరాతీ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు. అమిత్ షా, మోదీ, మేము బెంగాలీ వాళ్ళము, మేము ఫిష్ తింటాము, వీళ్ళు ఫిష్ తిననియరు, చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపించారు ఆమె. కానీ లాస్ట్లో తెలిసిపోయింది అందరు ప్రజలకి, వీళ్ళంతా ఫేక్, దీస్ పీపుల్ డూ నాట్ డూ ఎనీథింగ్. వీళ్ళు ఒట్టిగా బెంగాలీ అస్మిత అది అని చెప్తారు. బెంగాల్లో డెవలప్మెంట్ లేదు, కంపెనీలు రావట్లేదు, ఉద్యోగం పెట్టట్లేదు, ఏం జరగట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా లేదు. బెంగాల్ ఒక డెడ్ సిటీగా మారిపోయింది, డెడ్ స్టేట్గా మారిపోయింది, ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. ముసలోళ్ళు ఉంటారు, పిల్లలంతా బయట పనిచేస్తున్నారు. అది మార్చాలి. సో మోదీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ మనం చేద్దాం, మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి, మేము బెంగాల్ని మార్చి చూపిస్తామని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. దానికి 5 సంవత్సరాలు చాలా ఎక్కువ, ఈజీగా చేయొచ్చు. ఓకే, పెద్ద ప్రాబ్లం కాదు. సార్ ఇప్పుడున్న వాళ్ళని ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళని మళ్ళీ డిపోర్ట్ చేస్తారు బంగ్లాదేశ్కి అని అంటున్నారు. 2 క్వశ్చన్స్ సార్. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు డిపోర్ట్ చేసే లోపు ఘర్వాపసి అయితే ఏంటి పరిస్థితి? ఇది ఒక చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒకటి అంటున్నారు. రెండోది, వీళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్లకుండా వేరే స్టేట్స్కి వీళ్ళు మైగ్రేట్ అయితే పరిస్థితి ఏంటి? వేరే స్టేట్కి మైగ్రేట్ అయితే డేంజరస్ అది. ఓకే, కానీ వీళ్ళని ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ చాలా క్లోజ్గా ట్రాక్ చేస్తున్నారు. ప్రతి ట్రైన్, బెంగాల్ నుంచి వస్తున్న ప్రతి ట్రైన్ ట్రాక్ చేస్తున్నారు. చాలా మంది వస్తారు కదా సార్? వస్తారు, లక్షల మంది వస్తారు. ఈజీగా పట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ఈజీగా పట్టుకోవచ్చు. వాళ్ళ లాంగ్వేజ్ కానీ బంగ్లా మాట్లాడతారు, వాళ్ళ భాష మాట్లాడతారు, దే డోంట్ స్పీక్ బంగ్లా. సో ఈజీగా వాళ్ళ డ్రెస్సింగ్ కల్చర్ ఒకటి ఉంటుంది, లుంగి వేసుకుని తిరుగుతారు ఎక్కువ. లోకల్లో లైక్ బ్లెండ్ అయిపోవడానికి మార్చుకోలేరా? చేరొచ్చు, దీనికంటే ముందు కూడా వచ్చి ఉంటారు కదా. కేరళకి వెళ్ళండి మీరు, అక్కడ చాలా ఉన్నారు బంగ్లాదేశ్, రెగ్యులర్గా పట్టుకుంటున్నారు. మహారాష్ట్రలో పట్టుకుంటున్నారు, ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళందరినీ పంపించారు. బంగ్లాదేశీస్ అండ్ రోహింగ్యాస్ ఆర్ డిఫరెంట్.
రోహింగ్యాలు బర్మా నుంచి వచ్చారు, అదే మయన్మార్ నుంచి వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చారు మన వైపు. ఓకే, అక్కడ ఏం లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇక్కడ వచ్చి పని చేసుకుంటారు. ఇక్కడ రాగానే మన వెస్ట్ బెంగాల్ ముందు కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు మమతా బెనర్జీ రెడీ, రిసెప్షన్ కమిటీ ఉంటుంది వాళ్ళ కోసం. రండి, మీరు రండి, మీ పేరు మార్చేస్తారు, మీకు ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, మీకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు, మీ పేరు కూడా మార్చేస్తారు, అన్నీ రెడీగా మేమన్నీ మాకు ఓటేయాలి, అంతే, ఒకటే కండిషన్. ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళడానికి ఎంత దూరం అయితే ఉందో అదే ట్రావెల్ మళ్ళీ బంగ్లాదేశ్కి చేయొచ్చు కదా సార్, ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు అదే చూడండి ఇప్పుడు వెయిట్ చేయండి, 6 నెలలు వెయిట్ చేయండి. అమిత్ షా విల్ క్రాక్ డౌన్. ఆల్రెడీ మనం ఎలక్షన్ కన్నా ముందు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది, చాలామంది బంగ్లాదేశ్ వైపు పారిపోయారు. వాళ్ళ ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ దగ్గర వెళ్ళి వందలాది మంది కూర్చున్నారు అక్కడ. అప్పుడే తెలిసిపోయింది వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పారు కూడా, మేము బంగ్లాదేశ్ నుంచి అని. చాలా మంది టెలివిజన్ ఛానల్స్ కవర్ కూడా చేశారు. ఓకే, సో అది కూడా జరుగుతుంది. బంగ్లాదేశ్ వైపున ఫెన్సింగ్ కట్టలేదు, మమతా బెనర్జీ దానికి ల్యాండ్ ఇవ్వలేదు. 8 కిలోమీటర్లు మాత్రమే సో ఇచ్చారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ ఆ సుప్రీంకోర్టు అన్నారు ల్యాండ్ ఇవ్వాలని చెప్పారు. ఆమె అప్పుడు కూడా చేయలేదు. అది జరుగుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అమిత్ షా గారు ఆల్రెడీ చెప్పారు, మస్ట్ వాళ్ళని కొడతాం. మీరు చూడండి, వందలాది మంది ఇప్పుడు పారిపోతారు బంగ్లాదేశ్ వైపు. కంప్లీట్గా ఇమిగ్రేషన్ చెక్ చేయడం, దేశం మొత్తం చెక్కింగ్ ఉంటుంది. మీరు చెప్పినట్లే మిగతా స్టేట్స్కి వెళ్ళారో లేదో, ఢిల్లీకి వచ్చారో లేదో, అక్కడ సెటిల్ అయిపోయారో. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందేమో భయం సార్. ఉంది, చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది బంగ్లాదేశ్లో ఉన్నారు ఇక్కడ. అందుకే మన దగ్గర కూడా ఎస్ఐఆర్ జరగబోతుందని చెప్పేసి విన్నాను. ఎస్ఐఆర్తో వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోరు అసలు. ఎస్ఐఆర్ ఎవరు తీసుకుంటారు? ఎస్ఐఆర్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? మీకు సిటిజన్ కావాలన్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేస్తారు, వద్దనుకున్నప్పుడు వాళ్ళు వద్దనుకుంటారు. వాళ్ళు ఉంటారు అట్లనే వితౌట్ దాట్. ఆధార్ కార్డు కావాలన్నా మీరు బెంగాల్లో 25 రూపాయలు ఇస్తే ఆధార్ కార్డు ఇచ్చేస్తారు మీకు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒక ఆధార్ కార్డు ఉందంటే ఇంకా మిగతా అన్నీ వస్తాయి, దాంతో సిమ్ కార్డు వస్తుంది, ఆధార్ కార్డు వస్తుంది. ఆధార్ కార్డ్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఎలక్షన్ ఓటింగ్ కోసం ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆధార్ ఈజ్ ఓన్లీ అ ప్రూఫ్ ఆఫ్ యూ. మహేష్ అనే వ్యక్తి మీరు, ఇది మీ ఆధారు. దాని తర్వాత ఏం సంబంధం లేదు, దానివల్ల 16 డిజిట్లు. మీకు ఇండియన్ సిటిజనా ఏం అక్కర్లేదు, మీరు ఎన్ఆర్ఐ అయితే కూడా మీకు ఆధార్ కార్డు వస్తుంది. సో ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్. దానికోసం ఈ సుప్రీంకోర్టులో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. మళ్ళీ ఎందుకు ఆధార్ కార్డు పెట్టి, ఆధార్ కార్డు ఇస్ యూ ఆర్ యూ అంతే. మీరు ఒక చోటుకి వెళ్తే, రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు చూపే, ఫ్లైట్కి వెళ్ళినప్పుడు చూపే, ఇది మెయిన్ అంతే. కానీ దీంట్లో ఉన్న అడ్రస్ నాది ఉండకపోవచ్చు, నేను మారి ఉంటాను అక్కడి నుంచి ఎప్పుడో. సో ఈ ఫేక్ డాక్యుమెంటేషన్ చాలా పెద్ద బిజినెస్. దాన్ని డెఫినెట్గా అమిత్ షా గారు అక్కడ అటువైపు అస్సాంలో కూడా అదే జరిగింది. అప్పుడు నాకు తెలిసింది పాత స్టోరీ అది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ రాజీవ్ గాంధీతో చేసిన ఒప్పందం. ఓకే, దాని తర్వాత అక్కడ కూడా ఎన్ఆర్సీ మొదలైంది. దాని తర్వాత ఈసారి ఎస్ఐఆర్ చేశారు, అక్కడ ఎస్ఆర్ చేశారు, స్పెషల్ రివిజన్ చేశారు, ఇంటెన్సివ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఆర్సీ చేసేసారు, క్లీనప్ అయిపోయింది చాలా మటుకు. ఓకే, చాలామంది బంగ్లాదేశ్లో తీసుకు అక్కడ లోకల్ జైల్లో వేసేసారు. చాలామంది ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా. వాళ్ళు పంపించాలంటే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, వీళ్ళు మా ప్రజలు కాదని చెప్తున్నారు. అదొక ప్రాబ్లం ఉంది. సో ఇది ఉంటుంది, కానీ ఒక భయం వచ్చేస్తుంది. హిందీలో అంటారు డర్ అచ్చా హై. వెరీ గుడ్, లెటస్ వీళ్ళు ఆల్ అవుట్ వెళ్ళాలి ఫస్ట్. వీళ్ళు గుండెలు, ఓకే, లోకల్ టీఎంసీ గుండా వాళ్ళని క్లీనప్ చేసేసేయాలి ఫస్ట్. అది యూపీ మోడల్లో చేయాల్సి వస్తుంది. అది బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టాల్సి వస్తుంది. రెండవది బార్డర్ క్రాసింగ్స్, ఇల్లీగల్ క్రాసింగ్, దాని ఆపాలి. మూడవది స్ట్రిక్ట్ చెక్, ప్రతి కనిపించినట్టు ప్రతి చెక్ చేయాలి. మీ డాక్యుమెంటేషన్ ఎక్కడ చూపించండి ఒకసారి. అప్పుడు అట్లీస్ట్ ఒక 10-20% మంది దొరుకుతారు మీకు. 110 మంది దొరుకుతారు, డిపోర్ట్ దెమ్ ఇమీడియట్లీ. దట్ ఇస్ ఐడియా. సార్ 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఎంసీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తాను ఏంటి పరిస్థితి? అండర్ గ్రౌండ్ వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పొత్తు పెట్టుకొని అక్కడ సర్వైవ్ అయ్యే ఆమె లైఫ్ ఇక మిసరబుల్ చేస్తారు బీజేపీ వాళ్ళు, ఇడువరు ఆమెని. ఆల్సో ఇస్ మైన్ అల్లుడు. అల్లుడితే అంతే, ఆయన మాయం చేసేస్తారు ఆయన బీజేపీ. ఎందుకంటే ఆడ లేనిపోయిన ఆరోపణ చేసి, లేనిపోయిన కేసులు పెట్టి బీజేపీ అక్కడ ఉన్న మీడియా వాళ్ళ మీద, రిపబ్లిక్ బంగ్లా లాంటి ఛానల్ మీద చాలామంది మీద హెరాస్మెంట్ చేశారు. చాలామంది వీళ్ళందరూ బయట తీసుకొచ్చి వీళ్ళని పబ్లిక్లో నిలబడి కొట్టియాలి. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఉండండి, ఈడీ ఉండండి, ఏ ఎంక్వైరీ అయినా పెట్టిన, ఎన్ఎస్ఏ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళు చేసిన పనులన్నీ బయటకు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళని పనిష్ చేయాలి, వీళ్ళకి శిక్ష రావాలి, వీళ్ళకి శిక్ష పడాలి డెఫినెట్గా. సార్ కేరళలో కూడా 3 సీట్లు వచ్చాయని చెప్పేసి చెప్పారు. అక్కడి పరిణామం ఏంటి అంటే
ఆ 3 సీట్లు రావడానికన్నా ముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ 3 సీట్లు కూడా ట్రివాండ్రం చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. రాజీవ్ చంద్రశేఖర్ గారు, వి మురళీధరన్ గారు అండ్ దెన్ ద క్యాండిడేట్ ముగ్గురు గెలిచారు. చాతనూరు అని చెప్పి ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి. ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ దీనికన్నా ముందు కూడా సెకండ్ వచ్చారు, ఒకసారి నేమంలో గెలిచారు కూడా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అప్పుడు నేమం నుంచి. నేమం ఇస్ సబర్బ్ ఆఫ్ ట్రివాండ్రం. బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక 12 స్థానాల్లో 12 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2వ స్థానంలో వచ్చారు బీజేపీ. ఈసారి ఈవెన్ దో వన్ సైడెడ్గా వేవ్ ఉండే ఒకటి యూడిఎఫ్ వైపు, కాంగ్రెస్ వైపు. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళ ఓట్ పర్సంటేజ్ కాపాడుకున్నారు. కేరళలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంపాసిబుల్. 10-20 సీట్లు గెలవడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే పాపులేషన్ చాలా తక్కువ హిందువులది. హిందువులు 43% ఉన్నారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఓటేస్తారు. దానికి ఏం స్ట్రాటజీ లేదంటారా సార్? ఏం చేయలేము. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ హిందూస్కి ఓట్ వేయరు జనరలీ. ఓకే, చర్చ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కాంగ్రెస్కి వేయాలి. కాంగ్రెస్కి వేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. అక్కడ 99% కాంగ్రెస్కే ఓటేస్తారు వీళ్ళు. అంటే తమిళనాడులో ఉన్న 2 పార్టీలు కాకుండా ఇంకో కొత్త పార్టీ వస్తే బాగుండు అన్నట్టుగా వాళ్ళకి హోప్ఫుల్ సిచ్యువేషన్ లేదా? కేరళలో లేదు. కేరళలో మీకు బెటర్గా తెలుసు కాబట్టి ఇట్స్ అ మోస్ట్ కమ్యూనల్ స్టేట్ ఇన్ దట్ వే. మీకు అన్నిట్లో రిలీజియన్ కనిపిస్తుంది అక్కడ. కానీ హిందువులు ఒక్కరినే వీళ్ళు స్ప్లిట్ చేసేసారు. ఎస్ఎన్డిపి అని చెప్పి ఆర్గనైజేషన్, ఈడవ వాళ్ళది బ్యాక్వర్డ్ క్లాస్, నాయర్ సర్వీస్ సొసైటీ అని చెప్పి ఎన్ఎస్ఎస్, స్కూల్ కాలేజ్ అన్నీ నడిపిస్తారు వీళ్ళందరూ. బిజినెస్ నాయర్ ఎన్ఎస్ఎస్ సొసైటీ ఈజ్ అవర్ సొసైటీ. అట్లా చాలా మట్టుకున్నారు హిందువులు స్ప్లిట్ అయిపోయారు. 3, 4, 5 ముక్కలు అయిపోయారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేసి ఓట్లు వేసినట్టు పక్క రాష్ట్రాల నుంచి హిందువులు వచ్చి వేస్తే వేయడానికి ఎవరు ఉందా సార్? లేదు. కానీ కేరళ వాళ్ళు బాగా బయట ఎక్కువ ఉంటారు, కేరళ కన్నా ఎక్కువ. మోర్ కేరళ ఇట్స్ అవుట్ సైడ్ కేరళ దాన్ ఇన్ కేరళ అంటారు. కష్టపడతారు కూడా ఆబ్వియస్. ఎందుకంటే బెంగాల్లోనే ఇప్పుడు అలా ఉంటే అక్కడ ఓన్లీ ముసలిలే ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు అదే కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్ట్ లాస్ట్ స్టేట్ ఉన్నది కేరళ, అది కూడా పోయింది. ఇప్పుడు వాళ్ళని మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పినరాయి విజయన్ లేకుంటే ఎవరినైనా తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఫాస్ట్ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి మా దేశం అని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసాం. గుడ్ థింగ్. కమ్యూనిజం అనేది లోకంలో ఇప్పుడు ఎక్కడ లేదు. ఎక్కడ ఉంది? ఒక క్యూబాలో ఉండొచ్చు, ఒక ఏం చెప్తారు మన నార్త్ కొరియాలో ఉండొచ్చు. చైనా అయితే కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ అయిపోయారు. కమ్యూనిస్ట్ ఎక్కడ? వాళ్ళ గవర్నెన్స్ సిస్టమ్ కమ్యూనిజం ఉండొచ్చు, కానీ వాళ్ళు టోటల్ క్యాపిటలిస్ట్. యూఎస్ కన్నా క్యాపిటలిస్ట్ అయిపోయారు వాళ్ళు, బూర్జో అయిపోయారు వాళ్ళు. అస్సాం అండ్ పుదుచ్చేరి గురించి కూడా మాట్లాడుకుందాం సార్, ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి. పుదుచ్చేరి నథింగ్ సర్ప్రైజింగ్. రంగస్వామి గారు ఆయన పర్ఫామ్ చేశారు. ఆయన 5వ సారి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 75. ఈజ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ మ్యాన్. ఆయన మీద ఏ ఆరోపణ లేదు, ఏం లేదు. చిన్న రాష్ట్రం, యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, 18 సీట్స్, హ్యాపీ. అట్లా ఉండాలి జీవితం అంటే. టెన్షన్ లేదు. ఇటువైపు అస్సాంలో ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. కానీ ద పర్ఫార్మెన్స్ అక్కడ కూడా చాలా మటుకు హిందూ కన్సాలిడేషన్ జరిగింది. క్లియర్గా హిమంత బిశ్వ శర్మ చెప్పారు, ఆయన 4వ సారి ఇప్పుడు కలిసేది, మాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. 4వ, 3వ సారి హ్యాట్రిక్ అనుకుంటాను సార్. నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. ఓకే, మీ ముస్లిం సపోర్ట్ మాకు అక్కర్లేదు. మియా నక్కో మేరకు ముజే మియా నే చెయ్యి అన్నారు ఆయన. మియా అంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మియా అంటారు. సో ఏఐడియూడిఎఫ్ బదరుద్దీన్ అజ్మల్ బంగ్లాదేశ్ నుంచి ఒరిజిన్ వచ్చాను. ఈయన చాలా పెద్ద పర్ఫ్యూమ్ బిజినెస్ ఈయనది. ఓకే, ఆయన లాస్ట్ టైం చాలా సీట్లు గెలిచింది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే 21 సీట్లు ఉండే. ఈసారి వాళ్ళకి సీట్లు రాలేదు. ఆ సీట్లు కొంత కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయారు. ఈసారి బీజేపీకి 100+ అలయన్స్లో వచ్చింది, ఎన్డీఏకి. ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు వాళ్ళకి. హిమంత బిశ్వ శర్మ పవర్ నార్త్ ఈస్ట్లో చాలా క్లియర్గా అస్సాంలో కనిపిస్తుంది. గెలుస్తారని డౌట్ లేకుండే, కానీ ఎన్ని సీట్లు వస్తుందో డౌట్ ఉండే. అది ఇప్పుడు క్లారిఫై అయిపోయింది. హీఈస్ ఆల్ పవర్ఫుల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాంలో. మొత్తం నార్త్ ఈస్ట్ కంట్రోల్ చేస్తున్నారు ఆయన అక్కడ కూర్చొని బీజేపీ కోసం. ఇంకోటి, హిమంత బిశ్వ శర్మ మీద చేసిన ఆరోపణలు, ఆయన వైఫ్ మీద చేసిన ఆరోపణలు పవన్ ఖేరా చేశారు చాలా మాట. సార్ వాళ్ళ వైఫ్ గురించి కొంచెం చెప్పండి సార్. వాళ్ళ వైఫ్ మీద చేసిన ఆరోపణలు చాలా, ఏ అనలిస్ట్తో మాట్లాడినా సరే వాళ్ళ వైఫ్ పైన అన్ని చేసినా కూడా అక్కడ ఇది హిమంత బిశ్వ శర్మ వైఫ్ ఇస్ అన్ ఆర్డినరీ లేడీ. ఆమె ఏం అట్లాంటి ఏం లేదు. ఇట్ వాజ్ ఎలిజబెత్, మన కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ వైపు నుంచి ఉన్న గౌరవ్ గొగోయ్ వాళ్ళ వైఫ్ గురించి కాంట్రవర్సీ ఉండే. షీజ్ అ ఫారినర్. ఆమె పాకిస్తాన్లో పనిచేసింది చాలా సంవత్సరాలు. అక్కడ ఉన్న ఐఎస్ఐ ఒక హెడ్ వాళ్ళ కింద పనిచేశారు. తర్వాత ఈయన పెళ్లి చేసుకున్నారు. పిల్లల పాస్పోర్ట్ సరెండర్ చేసి ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు. ఆమె ఫారిన్ పాస్పోర్ట్ తీసుకుంది. ఇంకోటి ఇట్లాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి ఆమె మీద. ఎంక్వైరీ కూడా పెట్టారు హిమంత బిశ్వ శర్మ. బహుశా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఫైనల్ క్లోజర్ ఉంటుంది దీన్ని. కానీ గౌరవ్ గొగోయ్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ అస్సాంలో పెట్టి ఆయన్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చూపించారు. ఆయన ఓడిపోయారు ఆయన సీటు కూడా. అక్కడ తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు, మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇక్కడ పినరాయి విజయన్ గెలిచారు.
కానీ గౌరవ్ గొగోయ్ ఓడిపోయారు. ఇది రిజల్ట్ ఈ ఎలక్షన్. సార్ ఓవరాల్గా 2026 ఎలక్షన్స్ ముఖ్యంగా ఈ 5 స్టేట్స్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుంటే చాలా వరకు ఉన్న స్థానిక స్టేట్ పార్టీలని అంటే ఈ కొత్త పార్టీ లైక్ మార్పు కోసం అయితే చూసుకున్నారు సార్ చాలా వరకు. లైక్ దే ఆర్ ఫెడ్ అప్ అన్న మొత్తం క్లియర్గా ప్రస్ఫుటంగా కనబడుతుంది, ఎందుకంటే రిజల్టే దానికి సాక్ష్యం. అండ్ స్టేట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు బాగుపరచాల్సిన ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు తను ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్లో తమిళనాడు ఉంది. పుదుచ్చేరి గురించి చెప్పారు, ఓకే అదొక ఏమంటారు శ్రీకాంత్ అడ్డల సినిమా లాగా ఉంది, అది ఓకే అది అట్లే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం అని. అస్సాం మీరు చెప్పారు. ఇంకొక స్టేట్ ఇది సార్ కేరళ లైక్ కేరళ ఆల్సో రిక్వెస్ట్ డెవలప్మెంట్, కానీ అక్కడ డెవలప్మెంట్ జరగదు ఎక్కువ. కారణాలు ఉన్నాయి అక్కడ, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. ఎందుకంటే ఒకటి వాళ్ళు పెద్ద కంపెనీలు అలౌ చేయరు, ఫ్యాక్టరీస్ అలౌ చేయరు, పొల్యూటింగ్ అని చెప్పేసి. అక్కడ ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా లేదు, అక్కడ ఉన్నదంతా హైడల్ పవర్ ప్లాంట్ నీళ్ళతో ఉన్నది. సో అట్లాంటి చాలా ప్రాబ్లం. ఈ న్యూక్లియర్ ప్లాంట్ పెట్టరు, అన్ని దాన్ని కూడా అపోజ్ చేస్తారు ఎన్వైరన్మెంటల్ అని చెప్పేసి. అట్లా చాలా కారణాలు ఉన్నాయి కేరళలో. అస్సాం అటువైపు చూడండి, అస్సాంలో ఒక 15 సంవత్సరాల ముందు డెవలప్మెంట్ లేకుండా అస్సాంలో సెమీకండక్టర్ చూడండి, సెమీకండక్టర్ ఫెసిలిటీ, రోడ్లు, బ్రిడ్జ్లు, నేషనల్ హైవేలు కట్టిస్తున్నారు. డెవలప్మెంట్ చూస్తున్నారు అస్సామీస్. ఇప్పుడు కల్కట్టాకి వచ్చో లేకుంటే భువనేశ్వర్కి వచ్చో లేకుంటే ఈవెన్ ఢిల్లీకి వచ్చి పనిచేస్తక్కర్లేదు, మళ్ళీ అక్కడే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అక్కడే హిమంత బిశ్వ శర్మ ఒక పవర్ చూపిస్తున్నాడు, ఆయన చేసి చూపించడానికి కెపాసిటీ ఉందని చెప్పేసి. అది పెద్ద ఒక లెసన్. ఒక ముఖ్యమంత్రికి 3 సార్లు 4 సార్లు గెలవాలంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇట్లాంటి డెవలప్మెంట్ చూస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి కావాల్సింది అది. మామూలుగా సార్ నేను బింజ్ వాచ్ చేస్తుంటాను పెద్ద పెద్ద షోస్ అన్ని, లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోకుండా ఒకేసారి లైక్ ఏ పనులు పెట్టుకోకుండా అదే మొత్తం చేసేస్తాను అనమాట. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి అన్న లైక్ దేర్ సమ్ టర్మ్ దానికి సపరేట్గా దట్ హ్యాపెండ్ విత్ లైక్ బ్రేకింగ్ బ్యాడ్ కానీ నార్కోస్ కానీ చూసినప్పుడు ఇంత గొప్ప విషయం అయిపోయింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ఇది ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్ గురించి ఒక 1 month ముందు నుంచి మనం రెగ్యులర్గా కసరత్తు చేస్తూ ఏం జరగబోతుంది, ఏం చేస్తే బాగుంటుంది, గెలవడానికి ఏం చేయాలని వాళ్ళకన్నా ఎక్కువ మనకే ఉండింది. ఎందుకంటే క్రికెట్ ఆడుతున్న అంటే 11 మంది ఆడేది 100 కోట్ల మంది తెలుసు అన్నట్టుగా మనకు తెలుసు, మనం ఆడితే ఇలా ఆడితే బాగుంటుంది, మనం ఎలాగైతే సజెస్ట్ చేస్తుంటామో అదే జరిగింది. మొత్తానికి రిజల్ట్ మన కళ్ళ ముందు వచ్చింది. ఇక మీద చూడాల్సిందల్లా వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ఈ పరిస్థితిని క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.